నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల. మోదీ చంద్రబాబు వచ్చాక పరిస్థితులు మారాయన్న నిర్మలా సీతారామన్. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్. గత పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఏపీలో ఎల్నినో ప్రభావంపై సీఎస్ సమీక్ష. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే నిలబెట్టిందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం అందించిన సహకారంతోనే రాష్ట్రం తిరిగి గాడిన పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రం అందిస్తున్న చేయూత వల్లే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతోందని అన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అంతిమ లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమేనని అన్నారు. ఈ రుణమేళా ద్వారా వ్యవసాయ రంగానికి 2,363 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 325 కోట్లు, గృహ, విద్య, ఇతర రంగాలకు 624 కోట్లు అందించినట్లు వివరించారు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ను ఆధునీకరించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని మంత్రి వెల్లడించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా వైసీపీ పాలన సాగిందని విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 2 సంవత్సరాల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, గత 24 నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు 550 కోట్లకు పైగా నిధులు సమకూర్చి రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్ వద్ద మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గుంతల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 98.68 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సహకారంతో ఈ ప్రాజెక్టును సాధించామని తెలిపారు. ఇంకా 2 సంవత్సరాల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే మా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గత 24 నెలల పరిపాలనలో అన్ని రకాలుగా కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం. నియోజకవర్గ అభివృద్ధి 550 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధిని తీసుకెళ్ళాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితులు మెరుగ్గా లేకపోయినా సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడా లోటు రానియకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఈ నియోజకవర్గం
ఈరోజు 550 కోట్ల రూపాయలతో ఈ 24 నెలల్లో ముందుకు తీసుకెళ్ళాం. 400 కోట్ల రూపాయలు అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రైమరీ హెల్త్ కానీ, స్కూల్ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మించాం. ఎంపీ లాడ్స్ తీసుకొచ్చాం. అంతేకాకుండా గుణదల దగ్గర 40 సంవత్సరాల సమస్య అయినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్కి 98 కోట్ల రూపాయలతో మొన్నే ఎంపీ సహకారంతో దాన్ని కూడా సాధించాం, శంకుస్థాపన చేసాం, పనులు మొదలు పెడుతున్నాం. అట్లాగే ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ శాశ్వత పరిష్కారం కోసం, తాగునీరు శాశ్వత పరిష్కారం, ఇంతవరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఓన్లీ ఒకటే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది. ఆ హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర నుంచే వాటర్ని ప్యూరిఫై చేసి విజయవాడ నగరానికి మొత్తం సప్లై వెళ్తుంది. అమృత్ స్కీమ్ కింద ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్, ఇక ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ అనే సమస్య లేకుండా రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ 85 కోట్ల రూపాయలు పెట్టి స్కీమ్ని ఓకే చేయించాం. టెండర్స్ పిలిచాం. మెగా వాళ్ళకి టెండర్ వచ్చింది. మెగా వాళ్ళు దాన్ని ఇంకొక 10 రోజుల్లోనే వాంబే కాలనీలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. దీని ద్వారా కృష్ణానది నుంచి డైరెక్ట్గా రా వాటర్ని వాంబే కాలనీకి తీసుకొచ్చి వాంబే కాలనీలో శుద్ధి చేసి ఇక్కడి నుంచి అన్ని వాటర్ ట్యాంకులకి, నియోజకవర్గంలోని ప్రతి వాటర్, ఇంకా 2 వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి కడుతున్నాం, కట్టి ఆ వాటర్ ట్యాంకులకి ఇవ్వబోతూ ఉన్నాం. అభివృద్ధి వేగవంతం చేసాం, పరుగులెత్తిస్తూ ఉన్నాం. ఇవాళ రోడ్లు ఏ మూలకెళ్ళినా అద్దాలాగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు అత్యంత బాగున్నాయని చెప్పి అవార్డు కూడా వచ్చింది. అట్లాగే తల్లికి వందనం ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడు సెంట్రల్ నియోజకవర్గంలో మా తల్లులందరికీ, పిల్లలు చదివించే తల్లులందరికీ శుభవార్త. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడబోతూ ఉన్నాయి. అంటే పిల్లల చదువులకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎన్నికల ముందు మేము ఆ రోజు ప్రజలకి వాగ్దానాలు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎగతాళి చేశారు మమ్మల్ని. వీళ్ళు ఎన్నికల వరకే ఈ మాటలు చెప్తున్నారు, ఓట్లు వేయించుకున్నాక ఎవరు అని చెప్పి. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల్ని మోసం చేశారు. తల్లికి ఒక బిడ్డకే అని చెప్పి అమ్మఒడిని అర్ధఒడి చేశారు. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరు మీద, నేను శాసనసభ్యుడైనాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం వేస్తున్నాం. ఇది రాష్ట్రంలో 70 లక్షల మందికి. అలాగే గతంలో 40 లక్షల మందికి కూడా ఇవ్వనటువంటి తల్లికి వందనం ఇవాళ 24 లక్షల మంది, గతంలో 24 లక్షల మందికి వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. ఇప్పుడు 70 లక్షల మందికి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ఉన్నారో ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అటు న్యూ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరికీ బుక్స్, యూనిఫాము, బెల్టులు, నోట్ బుక్స్, బ్యాగులు, షూసు, మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం. అది కాకుండా మళ్ళీ తల్లికి వందనం పేరు మీద తల్లుల ఖాతాల్లో డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకా 2 సంవత్సరాల్లోనే ఇన్ని పథకాలు ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి
హామీల్ని నెరవేరుస్తాం, ఇవ్వనటువంటి హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. తల్లులందరూ వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. ఎవరికన్నా మిస్ అయితే సంబంధిత సచివాలయాల్లో మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి, ఆన్లైన్లో నెంబర్ తీసుకోండి, మీకు మళ్ళా వెంటనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులకి డబ్బులు పడే విధంగా ప్రభుత్వం నిధులు 10,500 కోట్లు కేటాయించింది. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరంలా, కంగారు పడాల్సిన అవసరంలా. కాబట్టి మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో అందరికీ కూడా 22వ తారీఖు డబ్బులు వస్తాయని శుభవార్త తెలియజేస్తాం. ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత విశ్వసనీయమైన వేదికగా మారిందని విజయవాడ ఎంపీ చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ గత 1.5 కాలంగా వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపామని తెలిపారు. పరిష్కారం ఆలస్యమయ్యే సమస్యల విషయంలో కూడా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తూ ఎమ్మెల్యే కార్యాలయం జవాబుదారీతనంతో పనిచేస్తోందన్నారు. సంగీత ప్రపంచానికి అపూర్వమైన సేవలందించిన మహనీయులు శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు కేవలం సంగీత విద్వాంసుడుగానే కాకుండా ఎందరో గొప్ప కళాకారులను తీర్చిదిద్దిన ఆదర్శ గురువుగా చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే ఉమా కొనియాడారు. 37వ డివిజన్ దేవీనగర్ రోడ్డు కాలువ సమీపంలోని గాయక సార్వభౌముడు శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ జీవితాంతం సంగీత బోధనకే అంకితమై సంగీత సేవనే తన జీవిత ధ్యేయంగా భావించిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు. స్థానిక పెద్దల విజ్ఞప్తి మేరకు పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఈ రహదారికి కూడా ఆయన పేరు పెట్టేందుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతిపాదనలు పంపించి త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు జాతికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి, మహనీయుడు, మహానుభావులు పారేపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. ఒక సంగీత విద్వాంసుడిగా, ఒక గురువుగా సంగీతాన్ని నేర్పించటమే ఆయన తుది వరకు, ఆయన అంతిమ గడియల వరకు కూడా చేసినటువంటి గొప్ప మహానుభావుడు, మహనీయుడు రామకృష్ణయ్య పంతులు గారు. ఆ మహానుభావుల పేరు మీద ఈ ప్రాంతంలో రామకృష్ణాపురం వెలిసింది. ఆనాడు పెద్దలందరూ కూడా ఆ మహనీయుడి పేరు మీద ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదే పెట్టడం జరిగింది. తర్వాత ఆయన శిష్యులు ఇలాంటి రామస్వామి గారు, 101 సంవత్సరాలు ఆయనకి పెద్ద ఆయన. అలాంటి రామస్వామి గారు లాంటి వాళ్ళు, అలాగే ఆయన శిష్యులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇలాంటి ఎంతోమంది మహానుభావులు, మహనీయులు ఈ గతంలో ఉన్నటువంటి వారిని ఆ రామకృష్ణయ్య పంతులు గారు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మందిని కోరారు. కానీ ఎవరూ కూడా దాన్ని సరైన రీతిలో పట్టించుకోలే. మరి నా దృష్టికి నేను 2వసారి శాసనసభ్యుడు అయినాక ఆయన అభిమానులు, ఆయన శిష్యులు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కూడా వచ్చి ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలండి, మా అందరి కోరిక, ఎప్పటి నుంచో మా అందరి కలగా మిగిలిపోయింది, అది అమలు కాలేదంటే వెంటనే నేను స్థానిక శాసనసభ్యుడిగా ప్రతిపాదన పెట్టి గత సంవత్సరం ఇక్కడ ఈ రామకృష్ణయ్య పంతులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున అందరూ, ఆయన అభిమానులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారు. ఈరోజు ఆయన వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు, ఆయన శిష్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్థానిక పెద్దలందరూ కూడా ఆ మహానుభావుడు, మహనీయుడు రామకృష్ణయ్య పంతులు గారికి మరి ఘన నివాళులు అర్పించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ జాతి కోసం ఎనలేని సేవ చేసినటువంటి, సంగీతం కోసం చివరి ప్రాణం ఆఖరి నిమిషం కోసం, ఆఖరి నిమిషం వరకు పాటుపడినటువంటి
మహనీయులు రామకృష్ణయ్య పంతులు గారికి పేరు మీద ఇక్కడ ఒక బోర్డు అడిగారు పెద్దలు రామస్వామి గారు. అలాగే రోడ్డుకి కూడా ఆయన పేరు అడిగారు. వెంటనే చెప్పడం జరిగింది, వారికి మాట ఇవ్వడం జరిగింది. ఒక 15 రోజుల్లోపే వారు అడిగిన బోర్డు, వారు సూచించినట్టు ఈ రోడ్డుకి ఆ మహనీయులు రామకృష్ణయ్య పంతులు గారి పేరున కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ప్రతిపాదన పెట్టి వెంటనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ స్థానిక శాసనసభ్యుడిగా స్థానిక ప్రజల అభిప్రాయాల్ని గౌరవిస్తాం, పెద్దల అభిమతాల్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడు కూడా ముందుంటాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రజలకు సేవ చేయటం కోసం నిరంతరం కూడా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మహనీయులు రామకృష్ణ పంతులు గారికి ఘన నివాళులు అర్పిస్తాం. ఈ రామకృష్ణాపురం రావడానికి కారణం మొదట మా గురువు గారు గాయక సర్వభౌమ పార్పల్ రామకృష్ణ పంతులు గారు, ఇవన్నీ చలకలు. అలాంటి దాంట్లో వచ్చి ఇదంతా రావడానికి కారణం వారు ఏది తలపెట్టినా చాలా అద్భుతంగా జరుగుతాయి. మేము ఎక్కడో ఉన్న వాళ్ళం మేము ఇంత పేరులోకి వచ్చామంటే వారే కారణం. ఇదంతా కూడా అభివృద్ధి చెందడానికి కూడా వారి ఆశీస్సులు, ఇలాంటి మహానుభావులు ఉండగా మనకి ఏం తక్కువ లేదు. మన కోరికలన్నీ తీరుస్తారు మహానుభావులు. అందుకనే వీరికి అంటే వయసు రీత్యా పెద్దవాళ్ళు అయినా పర్వాలా, చాలా ధన్యవాదాలు. వీరు రావడం ఎంతో చాలా పనులు ఉంటాయి వారికి, అయినా సరే మా మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. విజయవాడ నగరాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త చెప్పబోతున్నామని, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నామని వెల్లడించారు. ఖచ్చితంగా విజయవాడ కొండ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీర్చిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఆయన అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 2, 3, 4, 5 డివిజన్లలో రోడ్డు పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, రోడ్లు వేసిన, డ్రైనేజీ పనులు చేసిన, ఇతర అభివృద్ధి పనులు ఏది చేయాలన్నా ఆ పనులు జరగాలన్నా ఒక్క తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం లేనని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేసే విధంగా ఎప్పటికప్పుడు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నామని తెలిపారు. కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త చెప్పబోతున్నామని, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నామని, దీని ద్వారా ఎంతో మంది కొండ ప్రాంత ప్రజలకు మేలు జరగబోతోందని, వారి చిరకాల కోరిక తీర్చిన ప్రభుత్వంగా కూటమి సర్కార్ నిలుస్తుందని అన్నారు. ఈ రోజున మాచవరం డౌన్ లో చిరకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక నిధుల్ని కేటాయింపు చేసుకుని నేను మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్తో 7 కోట్ల రూపాయలతో ఈ కొండ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు మట్టితో కలిపి వచ్చే వరద నీరుని ఇక్కడెక్కడా కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ నిల్వ ఉండకుండా చిన్నగా కాలువలోకి వదిలే విధంగా, డ్రైన్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మాచవరానికి చిరకాలమైన సమస్య. దాంతోపాటు కొన్ని రోడ్ల కోసం అటు డెంటల్ కాలేజీ పక్క రోడ్డు కానివ్వండి, క్రీస్తుపారం రోడ్డు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇవాళ 4 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క ఫండ్ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద, విజయవాడ మీద, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేసిన సహాయం కాబట్టి దానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా
ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రామ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది సుమారు విజయవాడలో ఉన్న 45,000 కుటుంబాలకి ఒక శుభవార్త. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వివరించారు. అధికారులు ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని పూర్తిగా చదివి నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను స్థానికంగానే స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్సీ లక్కియా అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 4 శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ రోజు స్వీకరించిన 86 దరఖాస్తుల్లో కలిపి మొత్తం 246 అర్జీలను స్వీకరించడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 57 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, మిగతా దరఖాస్తులు వివిధ పరిష్కార దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతంలోని ప్రస్తుత పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతంలోనే ప్రస్తుత పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావు, ఎంఏ యుడిక్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐజీ రాజకుమారి, డైరెక్టర్ IMDPRKS విశ్వనాథన్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పాదసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ గా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాచవరం సిఐ చంద్రశేఖర్ సూచించారు. మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ మొదలగు యాప్స్లలో ఎక్కువ మంది మోసాలకు గురవుతున్నారన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ మొదలగు యాప్స్లలో ఎక్కువ మంది మోసాలకు గురవుతున్నారని, గృహిణులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని అన్నారు. వర్క్ ఫ్రం హోం పేరుతో నిరుద్యోగ యువతను, గృహిణులను, విద్యార్థులను నేరగాళ్లు ఆకట్టుకుంటున్నారన్నారు. ఇన్స్టాగ్రామ్లో అధికంగా మోసపోయామని తమకు కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. యువతే లక్ష్యంగా ఆన్లైన్ డేటింగ్ యాప్స్ నడుస్తున్నాయని, ఇటువంటి డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిత్యం జరిగే ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని డేటింగ్ వెబ్సైట్స్ కూడా రావడం జరుగుతుంది.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూత్ కుర్రోళ్ళని అట్రాక్ట్ చేసి, కుర్రోళ్ళు అయితే అమ్మాయిలు అట్రాక్ట్ చేసి ఒక క్యూఆర్ కోడ్ పంపించి ఈ ఆన్లైన్ కాల్ గర్ల్ సర్వీస్ అని లేకపోతే ఏదో సర్వీస్ అని చెప్పి ఒక 500 గంటకు 500 1000 కట్టండి అని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. అది కట్టిన తర్వాత మీకు లొకేషన్ పంపిస్తాము, ఆ లొకేషన్కి రండి అని చెప్పి అడ్రస్ ఇచ్చి ఆ లొకేషన్కి రావాలంటే ఇంకో 1000 రూపాయలు కట్టండి అని చెప్తున్నారు. ఆ 1000 రూపాయలు కూడా కట్టిన తర్వాత లొకేషన్కి వెళ్తే వాళ్ళు ఇంకో 2000 కట్టండి అని చెప్పడంతో అరే మోసపోయామని చెప్పేసి 1930 రేజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్, తర్వాత హౌస్ వైఫ్స్, తర్వాత యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చే పోస్టులు నమ్మద్దు, వాటిని ఏమీ ఎంటర్టైన్ చేసి మోసపోవద్దు. కొన్ని ఆథరైజ్డ్ సైట్స్ ఉంటాయి, ఆథరైజ్డ్ సైట్స్లోనే ఎంప్లాయ్మెంట్ని ఎత్తుకోవాలి. ఆథరైజ్డ్ సైట్లోనే అమెజాన్ అటువంటి వాటిలో ఈ యొక్క చేయాలి. ఈ కామర్స్ ఫ్రాడ్కి లోన్ కావద్దని మా విజ్ఞప్తి. ఇలాగే ఈ ఫేస్బుక్లో కూడా రియల్ డేటింగ్ యాప్లు, తర్వాత ఆన్లైన్ మోసాలు చాలా ఫేస్బుక్లో కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల. మోదీ చంద్రబాబు వచ్చాక పరిస్థితులు మారాయన్న నిర్మలా సీతారామన్. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్. గత పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఏపీలో ఎల్నినో ప్రభావంపై సీఎస్ సమీక్ష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.